హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. డీజీక్యూఏలో విశాఖపట్నంలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఉద్యోగం కూడా విశాఖపట్నంలో ఉంటుంది. గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు. జీతం వచ్చి మనకి 60,000 రూపాయల నుంచి మొదలవుతుంది. 10వ తరగతి పాస్ అయిన వారు అప్లై చేసుకునే ఉద్యోగాలు ఉన్నాయి. ఐటీఐ పాస్ అయిన వారు ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదివి పాస్ అయిన వారు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చి మనకి 18 నుంచి 37 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతిసారి చెప్తాను, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల మీకు ఉపయోగపడలేదు, ఈ జాబ్ మీకు ఎలిజిబిలిటీ లేదు, వారికి షేర్ చేశారనుకోండి, వారు దీనికి అప్లై చేసుకుంటే వారికి ఉద్యోగం వస్తే కుటుంబానికి మీరు ఫైనాన్స్గా హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ నుంచి మనకి విశాఖపట్నం నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మరి క్వాలిఫికేషన్ ఏజ్ చూద్దాం. అందరూ స్టెనోగ్రఫీ గ్రేడ్ 2 మనకి 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే షార్ట్ హ్యాండ్ వచ్చిన వారికి. తర్వాత పే లెవెల్ వచ్చి మనకి 25,500, అంటే 65,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ చదివి 65,000 శాలరీ అంటే పర్లేదు, మంచి జాబ్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత మనకి నెక్స్ట్ జాబ్ వచ్చేటప్పటికి సిఎండి ఓజీ. ఇది మనకి ఏజ్ వచ్చేటప్పటికి 18 నుంచి 27 సంవత్సరాలు. ఇది 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ స్కిల్స్ ఇన్ డ్రైవింగ్ నాలెడ్జ్, మోటార్ మెకానికల్లో ఎవరైతే వాల్యూడ్ లైసెన్స్ ఉందో మరియు 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఎలిజిబిలిటీ లేదనుకోండి, మీ చుట్టుపక్కల ఎవరో ఒకరు డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చెప్పండి. వారైతే డైలీ మీకు ఇలా న్యూస్ పేపర్లో చూడరు, వాళ్ళు ఎందుకంటే డ్రైవింగ్ చేసుకోవడానికి ఉండిపోతారు. కాబట్టి అలాంటి వారికి ఈ నోటిఫికేషన్ చెప్పారనుకో వారికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ మీకు ఉపయోగపడకపోతే వారికైతే చెప్పండి. మనకి ఇది 19,900 నుంచి మనకి పే లెవెల్ 2. దీనికి వచ్చేటప్పటికి ఒక 55,000 నుంచి శాలరీ అయితే రావడం జరుగుతుంది, అన్ని అలవెన్స్లు కలుపుకుని. తర్వాత మరి ఇంకో జాబ్ అయితే ఉంది దీనికి, కార్పెంటర్కి. మనకి 18 నుంచి 37 సంవత్సరాల వరకు ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మన 10వ తరగతి చదివిన వారు, మనకి ఐటీఐలో ట్రేడ్ చేసిన వారు, మనకి 2 years ఎక్స్పీరియన్స్ వర్క్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి 55,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు తెలుసు కదా, మీ ఇల్లు ఎవరైనా కట్టారనుకోండి, వారు కార్పెంటర్ ఉంటారు, వాళ్ళకి ఐటీఐ ఉంటుంది, వారు పొద్దు నుంచి సాయంత్రం దాకా వర్క్ చేసుకోవడానికి సరిపోతుంది. వారికి ఎలాంటి నోటిఫికేషన్లు తెలియదు కాబట్టి వారికైతే షేర్ చేయండి. మీకు ఉపయోగపడలేదు అనుకోండి, వారికైతే కంపల్సరీ షేర్ చేస్తే వాళ్ళ కుటుంబానికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. అదేవిధంగా నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకైతే ఈ నోటిఫికేషన్ చేయని అవసరం లేదు, నేనేదో హెల్ప్ చేద్దారే అన్న టైప్లో నేను నోటిఫికేషన్లు చదివి మీకోసం అయితే పెడుతున్నాను. ఓకే, మరి వీళ్ళకి కూడా శాలరీ మనకి 55,000 నుంచి మనకి శాలరీ అయితే మొదలవుతుంది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉందంటే, ఇదేంటి ముందర ఆల్రెడీ చెప్పాను కదా, 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్న వారికి ఓసీ క్యాండిడేట్స్ కోసము ఈ ఏజ్. మరి ఎస్సీ ఎస్టీ వారికి ఎలా ఉంటుందంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 27 years ఉంది, 27 yearsకి 5 years కలిపితే ఎంత, 32 years దాకా వీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదే ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అవుతుంది. అదే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారనుకో, వారికి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఓబీసీ క్యాండిడేట్స్ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీఏ అంటారు కదా, వారు అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేసి ఒక సర్టిఫికేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది కూడా మనకి సచివాలయంలోకి వెళ్ళి అడిగితే వారు చేసి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు 13 సంవత్సరాలు దీనికి. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీకి అయితే 15 సంవత్సరాలు. అదే మీరు ఎక్స్ సర్వీస్ మెన్స్ అనుకోండి, ఆర్మీ నుంచి, నేవీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్మెంట్ వచ్చారనుకోండి, వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అది జనరల్ క్యాండిడేట్స్ అయితే. మరి ఎక్స్ సర్వీస్ మెన్స్ ఓబీసీ వారు అనుకోండి, వారికి 6 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదే ఎక్స్ సర్వీస్ మెన్స్ మనకి ఎస్సీ ఎస్టీ అనుకోండి, 8 years వారికి ఏజ్ రిలాక్సేషన్ అవుతుంది. ఆల్రెడీ ఈ డిపార్ట్మెంట్లో కొంతమంది ఉద్యోగం చేస్తూ ఉంటారు, వారికి 3 years సర్వీస్ చేసిన వారికి నేను చెప్తూ ఉంటాను, ఏదైనా సరే చిన్న ఉద్యోగంలో అయినా జాయిన్ అవ్వండి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో కాదండి, సెంట్రల్ గవర్నమెంట్లో చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యారు అనుకోండి, మీ ఏజ్ ఈ రోజుకి ఒక
30 ఇయర్స్ అయిపోయింది అనుకోండి ఉద్యోగం చేస్తూ ఇంకా మీకు సెంట్రల్ గవర్నమెంట్లో చిన్న ఉద్యోగం జాయిన్ అయ్యారు, వారికి ఏమవుతుందంటే 40 ఇయర్స్ దాకా వారు పెద్ద ఉద్యోగాలు రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే ఇక్కడ చూపిస్తున్నాడు. ఏ విధంగా చూడండి, అప్ టు 40 ఇయర్స్ అన్రిజర్వ్డ్ రాసుకోవడానికి ఉంది. అదే ఎస్సీ ఎస్టీ వారు అయితే 45 ఇయర్ దాకా రాసుకోవచ్చు. అదే ఓబీసీ వారు అనుకోండి 43 ఇయర్స్ వరకు అప్లై చేసుకుని రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఎలిజిబిలిటీ ఉన్నవారు. ఇక టెస్ట్ ఏముంటుంది, పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ ఏమైనా టెస్ట్ ఏముందండి, రిటర్న్ టెస్ట్ చూడండి. జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ ఉంది. 25 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి, మనకి 25 మార్క్స్ ఉంటుంది. జనరల్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. న్యూమరిక్ ఎబిలిటీకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికి ఇది స్టెనోగ్రఫీకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి 80 వాట్స్ పర్ మినిట్ ఉంటుంది వీరికి. తర్వాత మనకి సిఎండి ఓజీ వారికి కూడా సేమ్ అదే ప్యాటర్న్లో ఉంటుంది. వీరికి డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత కార్పెంటర్ కూడా మీకు సేమ్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. వీరికి ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వారికి కార్పెంటర్ చేయడం వచ్చా రాదా అనేసి చేయడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ మనకి ఆఫ్లైన్లో అయితే అప్లై చేయవలసి ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారు, కేటగిరీ మీరు దేంట్లోకి వస్తారు, ఎస్సీ ఎస్టీయా బీసీయా అన్రిజర్వ్డ్. మీకు అందరూ చాలామంది తెలియదు, మన తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఓసీ క్యాండిడేట్స్ ఓసీగా వారిని సెంటర్లో ఏమంటారంటే అన్రిజర్వ్డ్ అంటారు. తర్వాత ఈఎంఎస్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, పీడబ్ల్యూబీడీ అంటే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. వీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవలసి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది, చీఫ్ క్వాంటిటీ అండ్ సూర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేసి ఇక్కడ మన విశాఖపట్నానికి అయితే పంపించవలసి ఉంటుంది. దీనికి మనకి A4లో నేను ఒక పేపర్ ఇప్పుడు మీకు అప్లికేషన్ చూపించడం జరుగుతుంది. దాన్ని టైప్ చేసుకుని మీరు A4లో ప్రింట్ తీసుకుని దీనికైతే అప్లై చేసుకోవచ్చు. వన్ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్కి మనకి 25 సైజ్ ఉంటుంది. మనకి అక్కడికి వెళ్ళి అడిగితే చెప్తారు. దానికి సెల్ఫ్ అడ్రస్ అయితే మీకు రాసింది ఇందాక చెప్పడం జరిగింది. సెల్ఫ్ అడ్రస్ అంటే మీకు ఇలా ఇక్కడ సెల్ఫ్ అంటే 2 అడ్రస్లో మీ అడ్రస్ రాయాలి. ఇక్కడ ఫ్రమ్ టు అని రాయవసలేదు, మీరు 2 అడ్రస్ రాసి మీ అడ్రస్ రాయవలసి, అంటే ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేసుకున్నారో వారి అడ్రస్ అయితే రాయవలసి ఉంటుంది దీనికి. దాంతోపాలంగా 3 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మనం ఒకటేమో ఫామ్లో అంటించవలసి ఉంటుంది, కనవ రెండేమో మనకి దానికి అడ్మిట్ కార్డుకి పెట్టి ఉంచవలసి ఉంటుంది. ఎవరైనా గవర్నమెంట్ చేస్తుందంటే వారికి ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి సెల్ఫ్ అటెస్టెడ్ ఓబీసీ, చాలామందికి సెల్ఫ్ అటెస్టెడ్ అంటే కూడా తెలియదు. చాలామంది ఏంటంటే సార్ సెల్ఫ్ అటెస్టెడ్ ఏంటి అని అడుగుతున్నారు. దీంట్లో నేను క్లియర్ చేయడం జరుగుతుంది. సెల్ఫ్ అటెస్టెడ్ మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉందనుకోండి, ఇక్కడ రాయండి సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసి మీ సంతకమే పెట్టడమే, మీ సంతకం పెట్టి డేట్ వేయడమే. ఇక్కడ దాన్నే సెల్ఫ్ అటెస్టెడ్ అంటారు. ఓకేనా. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లని, తర్వాత ఎక్సర్విస్ సర్టిఫికేట్లని, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లని, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లని మీరైతే సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించవలసి, అటాచ్ చేసి దీని ఇచ్చిన దానికి పంపించవలసి ఉంటుంది. ఇక్కడ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ని ఫిల్ చేసి మీరు పంపించవలసి ఉంటుంది. ఇది కూడా క్యాపిటల్ లెటర్స్తో పంపించవలసింది. ఇక్కడ మీకు ఫోటో అంటించాలి, దేనికి పంపుతున్నారు పూర్తి డీటెయిల్స్ క్యాపిటల్ లెటర్స్లో రాసి మీరు పంపించవలసి ఉంటుంది. దీన్ని టైప్ అయితే చేయించుకోండి, ఒక టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చేయించుకోవచ్చు మీరు. ఇక్కడ అడ్మిట్ కార్డులో ఫోటో అంటించవలసి ఉంటుంది. మీరు దేనికి అప్లై చేస్తున్నారో ఇది మీరు రాయవసరం లేదు, ఇది పూర్తిగా వారైతే ఫిల్ చేసి ఇక్కడ మీ తంబ్ అయితే వేయండి, ఇక్కడ సిగ్నేచర్ అయితే పెట్టవలసి ఉంటుంది. అరే ఒక ఇంపార్టెంట్ చెప్తాను, లాస్ట్ కట్టానికి వచ్చాను. ఏదైనా సరే నోటిఫికేషన్ నేను మ్యాక్సిమం చదివేదే పెడతాను. మీరు కూడా పూర్తిగా చదివిన తర్వాతే అప్లై చేసుకోండి. మీరు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయండి, లేకపోతే డబ్బులు అయితే ఊరికనే రావు. ఎందుకంటే మీరు పోస్టల్ స్టాంపులని అంతమంది తల్లిదండ్రులను అడిగారు అనుకోండి, వాళ్ళు కూడా కష్టపడి కూలి పని చేసుకునే వాళ్ళు, లేకపోతే ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు కష్టపడే డబ్బులు వస్తున్నాయి కూడా మీరు ఒకసారి చదివి అప్లై చేయండి. ఇప్పుడు స్టెనోగ్రాఫర్లు పెడతారనుకోండి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, టోటల్ 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకు ఆల్రెడీ క్వాలిఫికేషన్ చెప్పడం జరిగింది. సిఎండి ఓజీకి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి ఈడబ్ల్యూఎస్కి అయితే ఉన్నాయి. కార్పెంటర్కి వచ్చేటప్పటికి 1 వేకెన్సీ అయితే ఉంది. అప్లై చేసుకునేవారు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారైతే అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పెట్టడం జరుగుతుంది, వాట్సాప్ గ్రూపుల్లో. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్ని ఇలాంటి నోటిఫికేషన్లు ఎన్నో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఓకే బాయ్.